ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో సింపుల్గా ఒక ఐ డ్రాప్లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు $3 నుంచి $5 వరకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. అది కూడా మనకు పర్ అకౌంట్కి అయితే ఉంటుంది. అండ్ $3 నుంచి $5 యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ మనకు ₹300 నుంచి ₹500 అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా మీకు ఒక రెఫర్ చేసినందుకు ఎక్స్ట్రాగా అమౌంట్ కూడా అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మీరు రెఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా ఏ డ్రాప్ ఏదైతే ఉందో అందులో జాయిన్ అయితే కూడా చాలా మీకు ఈజీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మీకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అది కూడా ఎలాంటి కేవైసీ అయితే అవసరం లేదు. సింపుల్గా పార్టిసిపేట్ అయినందుకు ఈజీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఏ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎలా అర్న్ చేసుకోవాలి టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ నుంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ అండ్ ఏదైతే ఏ డ్రాప్ ఉందో సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే అంటే ఆ లింక్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు క్లెయిమ్ యువర్ BDC అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే సో ఇందులో వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఈమెయిల్ అండ్ గూగుల్ అని. సింపుల్గా గూగుల్ పైన అయితే క్లిక్ చేసి ఏదో ఒక మెయిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మీకు సింపుల్గా ఒక 6 టాస్క్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి మీరు ఒక 5 టాస్క్ కంప్లీట్ చేసినా కానీ చాలు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ టాస్క్ డౌన్లోడ్ బీ చాట్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఆ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. టాస్క్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి మనం యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా బీచాట్ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు ఒక నేమ్ అయితే సెట్ చేసుకోవాలి. సింపుల్గా మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు బీచాట్ ఐడి అండ్ బీచాట్ అడ్రస్ సంబంధించిన ఒక రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు కాపీ అయితే చేసుకోవచ్చు. సో లేదంటే ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఒక క్రియేట్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేసేవచ్చు. సో ఒక 4 డిజిట్ పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక రికవరీ ఫ్రేజ్ అయితే వస్తుంది. అంటే లైక్ మనకు కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చింటారు. ఆ వర్డ్స్ని వచ్చేసి మీరు ఎక్కడైనా ఒకటి సేవ్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకు సేవ్ చేసుకోవాలంటే సో దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. ఇదేంటంటే మనకు ఎప్పుడైనా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఇదే లాగిన్ అంటే ఇదే అకౌంట్ లాగిన్ చేసుకోవాలంటే ఈ ఫ్రేజ్ అయితే యూస్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఈ ఫ్రేజ్ని అయితే ఎక్కడైతే మీరు కాపీ అయితే చేసి పెట్టుకోండి. సింపుల్గా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ యువర్ ఏ డ్రాప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా క్లెయిమ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లెయిమ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేశారో సో అది ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఒకవేళ కంప్లీట్ కాలేకుంటే అక్కడ ఎల్లో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీకు గ్రీన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ గ్రీన్ మార్క్ పైన అయితే క్లిక్ చేసి మీకు ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసి మనకు సబ్మిట్ యువర్ బీచాట్ ఐడి అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బీచాట్ ఐడి ఎక్కడి నుంచి వస్తుందంటే సో ఇప్పుడు ఏదైతే మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోరో బీచాట్ అప్లికేషన్ అండ్ దాన్ని అయితే ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ రైట్ కార్నర్లో సో 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ మై అకౌంట్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు బీచాట్ ఐడి అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అండ్ సింపుల్గా దానిపైన ఒకసారి ట్యాప్ అయితే చేయండి. కాపీ అయితే అవుతుంది. అండ్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ బీచాట్ ఐడి ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఇలా సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క ట్విట్టర్ని అయితే ఫాలో అయితే చేయాలి. సింపుల్గా థర్డ్ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫాలో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఫాలో పైన అయితే క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీరు డైరెక్ట్గా రీడైరెక్ట్ అయితే అవుతారు ట్విట్టర్కి. అక్కడ నుంచి మీరు వాళ్ళు ఫాలో అయితే కావచ్చు. వన్స్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ వచ్చి యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ట్విట్టర్ యొక్క యూజర్ ఐడి అయితే ఇచ్చేయండి. ఒక్కొక్కసారి అడగదు. ఒకవేళ అడిగింది అనుకోండి మీ యొక్క యూజర్ ఐడి అయితే ఇచ్చేసిన తర్వాత సో కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసి మనకు థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ట్విట్టర్లో వచ్చేసి ఒక ట్వీట్ అయితే చేయాలి. సింపుల్గా ఫోర్త్ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ సింపుల్గా ఇక్కడ వచ్చేసి కింద మీకు ట్వీట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మీకు ట్విట్టర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. అండ్ ఆటోమేటిక్గా మీకు టెక్స్ట్ అయితే వస్తుంది. సింపుల్గా ట్వీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది పైన. అండ్ దానిపైన అయితే క్లిక్ చేస్తే చాలు. మీకు తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తే చాలు. ఆ ఫోర్త్ టాస్క్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫిఫ్త్ టాస్క్ వచ్చేసి BDX వాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అదే ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే సింపుల్గా మీరు
ఫిఫ్త్ టాస్క్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అడ్రస్ ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలంటే సో బీ చార్ట్ అప్లికేషన్ అయితే ఉంటుంది కదా, సేమ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో సో మై అకౌంట్లో అయితే వచ్చాను. మై అకౌంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ బెల్డెక్స్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఒక ట్యాప్ చేస్తే చాలు మీకు కాపీ అయితే అవుతుంది అడ్రస్. సో అడ్రస్ కాపీ చేసిందని ఇక్కడ పేస్ట్ అయితే చేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇలా మీరు 5 టాస్క్ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా 5 టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకు 50 BDX టోకెన్స్ అయితే ఇస్తున్నారు. దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే సో $3 నుంచి $5 అయితే అప్రాక్సిమేట్లీ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా మీకు 25 BDX టోకెన్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మీకు 6th టాస్క్ ఏదైతే ఉందో సో 3 మెంబర్స్ రెఫర్ చేసి మనకి ఎక్స్ట్రాగా 25 BDX టోకెన్స్ కూడా అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీరు రెఫర్ కూడా అయితే చేసుకోవచ్చు. సో దయచేసి ఎయిర్ డ్రాప్ మనకు జస్ట్ ఇంకా 2 డేస్ మాత్రమే అయితే ఉంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫాస్ట్గా అయితే ట్రై చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మనకు ఏదైతే టైమింగ్ ఉందో 2 డేస్ తర్వాత మనకు డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ రిసీవ్ అయిన వాళ్ళకందరికీ విత్డ్రా ప్రాసెస్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎలా విత్డ్రా చేయాలనేది బ్యాంక్ అకౌంట్కి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ 2 డేస్లో అయితే ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ట్రై చేసుకోండి. అండ్ మల్టిపుల్ అకౌంట్స్ మాత్రం ఒకే డివైస్లో అయితే ట్రై చేయకండి. సో అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఒకే డివైస్లో ఒకేసారి మాత్రం అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.